ఆత్మ బంధువులందరికీ నమస్కారము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా కొన్ని జ్ఞాన విషయాలు మనం చర్చించుకున్నాం. గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని విశ్లేషణ చేసుకుని అందులో ఉన్న సారాంశం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? మేము ఈ మధ్య కొంతమందిని కలిసినప్పుడు ఈ జ్ఞాన విషయాలకై చర్చ చేసినప్పుడు స్వామివారిని గురించి అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వారి భావాలు మేము గమనించినప్పుడు స్వామివారిని గురించి ఆయన గురువా కాదా అనేటువంటి ఒక ప్రశ్నని మేము అడగడం జరిగింది. అంటే వెంటనే ఆయన ఏమాత్రం తడుముకోకుండా దాదాపుగా ఒక 7-8 కమిటీలకి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, జ్ఞానంలో ముఖ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఏమాత్రం తడుముకోకుండా ఆయన గురువు కాదు అని ఒకే మాటతో తేల్చేయడం జరిగింది. మరింత జ్ఞానం చెప్పినాడు కదా ఆయన అని అంటే, మరి జ్ఞానం చెప్పినాడు కానీ గురువు అయితే గుర్తింపబడడు కదా. మరి ఆయన నేనే గురువుని ఏం చెప్పని గ్రంథాల మీద పేరు కూడా వేసుకున్నాడు కదా, శ్రీమాత ఏకైక గురువు అని చెప్పని గ్రంథాల మీద పేరు కూడా వేసుకున్నాడు కదా. అందువల్ల ఆయన గురువు కాదు, ఆయన భగవంతుడు కాదు అని ఆయన తేల్చేసి చెప్పడం జరిగింది. సరే, ఆయన గురువు కాదని ఒకవైపు చెబుతూనే ఇంకోవైపు ఇంకో మనిషిని ఆత్మ అని కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక మనిషిని ఆత్మ అంటే దేవుడే కదా అని అడిగితే అవును దేవుడే అని కూడా వాళ్ళు భావించుకోవడం, వాళ్ళ భావన ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఇంతటి జ్ఞానము చెప్పినటువంటి ఆయన్నేమో గురువుగా కూడా ఒప్పుకోవడం లేదు, కానీ ఒక మనిషిని మాత్రం దేవుడిగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు, కానీ ఆయన గురువు కాదో మాకు కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఏమిటిది అంటే ఒక మనిషిని గురువు అని నమ్మడము లేదా ఒక మనిషిని దేవుడని నమ్మడము మోసములలోకెల్లా పెద్ద మోసము అని మనకు గ్రంథాలలో మనం చదువుకోవడం జరిగింది, స్వామివారు మనకు చెప్పడం జరిగింది. ఒక మనిషిని గురువు అని నమ్మడము లేదా ఒక మనిషిని దేవుడని నమ్మడము, ఏదైనా మనిషిని గురువు అన్నా దేవుడైనా ఇద్దరు ఒకరే అవుతారు కాబట్టి అది మోసములలోకెల్లా పెద్ద మోసము అని చెప్పడం జరిగింది. ప్రపంచంలోకెల్లా కూడా పెద్ద మోసం అదే. మరి అటువంటి మోసమే ఈరోజు మోసపోయినటువంటి వాళ్ళు చాలామందే కనపడుతున్నటువంటి పరిస్థితి. సరే, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మరి ఆయన దాదాపుగా 40-50 సంవత్సరాల కాలం పాటు మనకి జ్ఞానం అనేది బోధించినప్పటికీ ఆ జ్ఞానంలోని లోతులు అంటే అందులోని సారాంశం ఏంటనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అని అంటే దీనికి కారణము మనలోని శ్రద్ధ లోపము అనేది క్లియర్గా కనపడతా ఉంది. స్వామివారు ఒకనొక సందర్భంలో విశ్వాసము అనే దాని గురించి చెబుతూ ఒక మీటింగ్లో, మీకు విశ్వాసం ఉంది కానీ జ్ఞానం లేదు, విశ్వాసం ఉన్నంత మాత్రాన దేవుడు మిమ్మల్ని ఒప్పుకోడు అని స్వామివారు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఎంతటి విశ్వాసాన్ని పెట్టుకున్నా, ఆయన ఎంతటి గొప్పవాడు అనే విశ్వాసాన్ని పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి ఏ విశ్వాసమైనా మీ విశ్వాసం ఏది పనికిరాదు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటే తప్ప మిమ్మల్ని దేవుడు ఒప్పుకోడు అని మనకి ఎవరు చెప్పారు? గురువే చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈ విధంగా అర్థం కాకుండా పోతా ఉంది? కొంతమందికి అర్థం అవుతా ఉంది, కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమంది అసలు
ఆయన దారే చెప్పిన దారే వేరైతే వీరు ఇంకో దారిలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ప్రతిసారి కూడా స్వామివారు కాలం అయిన తర్వాత 2 సార్లు 3 సార్లు మేము బయటకు వచ్చి అందరూ ప్రతి కమిటీ వాళ్ళని కలిసినప్పుడు కానీ, ఆ తర్వాత సందర్భాల్లో కానీ ప్రతిసారి మేము చెప్తా వస్తున్నాం, మరి ఎందుకో దేవుడు ఆ విధంగా పలికించాడేమో మరి. ఈ విషయం గ్రంథంలో కూడా రాసి ఉంది చాలా చోట్ల. మీరు ముందు మాయను తెలుసుకుంటే తప్ప, అంటే మాయ అనేది మీలో ఏ విధంగా పనిచేస్తూ ఉంది అనేటువంటి విధానాన్ని, అంటే మాయ యొక్క ప్రభావాన్ని మీరు, మాయ అనే దాన్ని క్లుప్తంగా నువ్వు తెలుసుకుంటే తప్ప, అంటే పూర్తిగా నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప జ్ఞానంలో ముందుకు పోలేవు. నీకు జ్ఞానం అర్థం కావాలంటే ముందు మాయ అర్థం కావాలి. మాయ అనేది అర్థం కాకపోతే, మాయ ఏ విధంగా పనిచేస్తా ఉంది అర్థం కాకపోతే నువ్వు జ్ఞానంలో ముందుకు పోలేవు. మీరు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మేము జ్ఞానంలో ఉన్నాము, 40 సంవత్సరాలు మేము జ్ఞానంలో ఉన్నామని అనుకున్న వాళ్ళైనా సరే, మాయ మిమ్మల్ని సరైన దారిలో ఉంచిందో లేదా తప్పు దారిలో పంపించిందో ఒకసారి వెనుదిరిగి చూసుకోండి అని స్వామివారు చాలా సందర్భాల్లో హెచ్చరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రంథంలో కూడా ఇదే విషయం రాసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అంటే మాయ అనేది ఊహకందని రీతిలో మిమ్మల్ని మోసం చేస్తుంది. ఏ విధంగా మోసం చేస్తుంది? ఊహకందదు. మేము సరైన దారిలోనే ఉన్నాము అనేటువంటి ఒక విశ్వాసము, ఆ నమ్మకం మీదనే మీరు ఆధారపడి మీరు పోతున్నారు తప్పితే, ఆయన మీరు ఒక్కసారి వెనుదిరిగి చూసుకోండి, దేవుని ధర్మాలతో పోల్చుకోండి, అంటే జ్ఞానంతో పోల్చుకోండి అని ఆయన చెప్పినటువంటి మాటలను అంటే ఏమాత్రము ఖాతరు చేసేటువంటి పరిస్థితిలో ఇవాళ ఎవరు కూడా లేరు. సరే, ఊహకందని రీతిలో అంటే మనమే కరెక్ట్గా పోతున్నాము అని వాడిని భ్రమింప చేస్తూ, దేవుని దారిలో నేనే కరెక్ట్గా ఉన్నాను, ఇతరులదే తప్పు, వాళ్ళే తప్పు మార్గంలో నడుస్తున్నారు, మేమే కరెక్ట్ అయిన మార్గంలో ఉండాము అనేటువంటిది నీకు అనిపిస్తూ నిన్ను నడిపిస్తుంది మాయ. మరి నువ్వు కరెక్ట్ అయిన దారిలో ఉండావా లేదా అని ఎవరికి వాళ్ళు వెనుదిరిగి చూసుకోండి అని స్వామివారు చెప్పడం జరిగింది. అది మనమైనా ఎదుటివారైనా. వెనుదిరిగి చూసుకోవడం అంటే ఏ విధంగా చూసుకోవాలి అని అంటే, ధర్మములతో పోల్చి చూసుకోండి అని స్వామివారే దానికి క్లియర్గా, అంటే గురువే నీకు ఒక ఉపాయం కూడా చెప్పడం జరిగింది. దేవుని ధర్మాలు ఎక్కడున్నాయి? గ్రంథములలో జ్ఞానం రూపములో ఉన్నాయి. మరి నువ్వు ఆ జ్ఞానములో చెప్పినట్టుగా నడుచుకుంటున్నావా? ఆ జ్ఞానంలో ఏముందో నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన ఏం చెప్పాడు గ్రంథంలో చెప్పుకుని దాని ప్రకారం ఆచరణ చేస్తున్నావా, లేదా దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారా మీరు అనేటువంటిది మీరు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ. మాకు దానితో పని లేదు, మాకు కేవలం గ్రంథాలు పట్టుకొని మేము ప్రచారం చేస్తే చాలు, లేదా మాకు విశ్వాసం ఉంది, ఓ ప్రదేశం మీద మేము నమ్మకం పెట్టుకున్నాం, మేము అక్కడికి పోతా అంటే చాలు, ఇంకోటి అంటే మీ విశ్వాసాన్ని ఆయన ఒప్పుకోడు. కావాలంటే భక్తి శ్రద్ధలు అనేటువంటి ప్రసంగాన్ని కూడా మరొకసారి మీరు అందరూ శ్రద్ధగా వినండి. అందులో కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మీ విశ్వాసాలని ఆయన ఏమాత్రము ఒప్పుకోడు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని మీరు ఆచరణలోకి తెచ్చుకుంటే తప్ప మిమ్మల్ని దేవుడు ఒప్పుకోడు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అర్థమైందా? అందువల్ల మన లోపల శ్రద్ధాలోపం అనేది ఏర్పడినప్పుడు ఏమవుతుంది? మాయ దేవునికి దూరం చేస్తుంది, అంటే జ్ఞానానికి దూరం చేస్తుంది. అంటే జ్ఞానానికి దూరం చేస్తుంది అని అంటే మనం ఒక మందిరం ఉంది, మందిరానికి మాత్రం మనల్ని దూరం చేస్తుంది అనేది కాదు. ఇక్కడ తలలో ఈ జ్ఞానం అనేటువంటి దారి, సరైన దారిలో పంపించకుండా నిన్ను అర్థం కాకుండా చేసి సరైన దారిలోనే పోతున్నాం అనేటట్టుగా చేసి నిన్ను తప్పుదారి పట్టిస్తుంది మాయ. అర్థమైందా? మనం ఎక్కడ దేనికి దూరం అవుతున్నాం? అప్పుడు మార్గానికి దూరం అవుతున్నాం, దేవుని దారికి దూరం అవుతున్నాం, దేవుని జ్ఞానానికి దూరం అవుతున్నాం.
మిగతాదంతా స్థూలమే అని చెప్పినాడు ఆయన. మిగతా నువ్వు ఏది చూసినా కూడా స్థూలమే. స్థూలమంతా కూడా ప్రకృతే, అంటే మాయనే. స్థూలము ప్రకృతే. జ్ఞానమంతా కూడా సూక్ష్మంగానే ఉంటుంది, భావాలతోనే, సూక్ష్మమైనటువంటి భావాలతోనే కూడుకుని ఉంటుంది. అటువంటిప్పుడు నువ్వు స్థూలం మీద నమ్మకం పెట్టుకొని స్థూలాన్నే పట్టుకుని కూర్చుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడు మిమ్మల్ని ఏమాత్రము ఒప్పుకోడు అని చెబుతూ, అందువల్ల మీరు శ్రద్ధ అనేది, ఇదంతా ఎందుకు వచ్చింది సమస్య అని అంటే, ఎందుకు మరి జ్ఞానం అర్థం కాకుండా పోతూ ఉంది, ఎందుకు ఆ విధంగా మాయ పనిచేస్తే పరిస్థితి వచ్చింది, ఎందుకు మనల్ని తప్పుదారి పంపించే పరిస్థితి వచ్చింది అంటే, జ్ఞానాన్ని అర్థం కాకుండా చేసి మనమే సరైన దారిలో పోతున్నామని అనిపించి మరి మనల్ని జ్ఞానానికి దూరం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అది మన శ్రద్ధ లోపము. మీలో ఉండే శ్రద్ధాలోపం వల్ల మీరు ఆ విధంగా దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి శ్రద్ధాలోపం ఉన్నటువంటి వాళ్ళ గురించి గ్రంథంలో కూడా, అంతిమ దైవ గ్రంథంలో కూడా ఆయన ఒకచోట ఏం చెప్పారంటే, ఎప్పటికీ అర్థము కాకుండా మేము వారి హృదయముల మీద తెరలు వేసి ఉంచాము. అర్థమవుతుందా? ఎప్పటికీ అర్థం కాకుండా మేము వారి హృదయముల మీద తెరలు వేసి ఉంచాము, మరియు వారి చెవులకు చెవుడు, కన్నులకు గుడ్డితనము కలిగించాము. కావున నీవు వారిని సన్మార్గము వైపునకు పిలిచినా వారు ఎన్నటికీ సన్మార్గము వైపు రాలేరు. ఎక్కడ చెప్పబడి ఉంది ఇది? అంతిమ దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము. అర్థమైందా? ఇంకో చోట ఇంకో వాక్యం ఏం చెప్పారు? 47:23 వాక్యం ఏం చెప్పారు? అటువంటి అజ్ఞానులను దేవుడు తన జ్ఞానం నుండి బహిష్కరించాడు, వారిని చెవిటివారిగా మరియు గుడ్డివాడిగా చేశాడు. ఎక్కడి నుంచి బహిష్కరించారు? ఎక్కడి నుంచి బహిష్కరించినారు? అటువంటి అజ్ఞానులను దేవుడు తన జ్ఞానం నుండి బహిష్కరించాడు. అర్థమైందా? జ్ఞానం అనేది స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మము. అంటే జ్ఞానం అనేది మీకు అర్థం కాకుండా చేసి ఆయన మిమ్మల్ని జ్ఞానానికి దూరం చేసినాడు. అంటే జ్ఞానం నుంచి మిమ్మల్ని బహిష్కరించాడు, అంటే వెలేసినాడు. మనుషులు కాదు వెలేసేది. ఎవరు వెలేచ్చారు? దేవుడే వెలేచ్చాడు. ఎక్కడి నుంచి వెలేచ్చాడు? స్థూలం దగ్గర నుంచి కాదు, జ్ఞానం నుంచి వెలేచ్చాడు. అర్థమైందా? జ్ఞానానికి మిమ్మల్ని దూరం చేశాడు, జ్ఞానం వదలను మిమ్మల్ని బహిష్కరించినాడు, వారిని చెవిటివారిగా మరియు గుడ్డివారిగా చేసినాడంట ఆయన. అందువల్ల ఏం చెప్పారు పైన కూడా, అటువంటి వాళ్ళకి నువ్వు సన్మార్గం వైపు రమ్మని చెప్పినా, అంటే జ్ఞానం అర్థమయ్యేటట్టు చెప్పాలని నువ్వు ప్రయత్నం చేసినా, నువ్వు ఆ విధంగా పిలిచినా వారు ఎన్నటికీ కూడా సన్మార్గం వైపు రాలేరు. ఓసారి చెప్పాడు, నా గ్రంథాన్ని మీరు పవిత్రుడైతేనే ముట్టుకోగలేదు, లేదా ముట్టుకోలేదని చెప్పాడు. పవిత్రుడైతేనే నా గ్రంథాన్ని తాకగలుగుతారు, లేదా తాకలేరని చెప్పారు. ఏందయ్యా భగవద్గీత దైవ గ్రంథం మేము ముట్టుకున్నా కదా అని అనొచ్చు, లేదా బైబిల్ దైవ గ్రంథం ముట్టుకున్నాము, ఖురాన్ కూడా దైవ గ్రంథం అంటే కూడా ఖురాన్ మేము కూడా పట్టుకునేది మేము ముట్టుకున్నాం కదా, మనం ముట్టుకున్న వాళ్ళ పవిత్రుడేనా అంటే నేను పవిత్రుడేనా అని ఇంకో ప్రశ్న చూడన్నా. కానీ ఆయన ఏం చెప్పినాడు? భౌతికంగా బుక్కును కాదు, దాంట్లో జ్ఞానాన్ని ముట్టుకోలేమని చెప్పినాడు. నీకు అర్థం కాదని చెప్పినాడు. అర్థమైందా? చూడండి, నా జ్ఞానం ఒకటి ఎవరికి అర్థం కాదు, మూర్ఖుని అపవిత్రునికి ఎవరికి అర్థం కాదు. పవిత్రంగా ఉండేవానికే నా జ్ఞానం అర్థమైంది. అప్పుడు నన్ను ముట్టుకునేటోడు, నా గ్రంథాన్ని ముట్టుకునేట్టు, నా గ్రంథంలో ఉండే జ్ఞానాన్ని ముట్టుకునేట్టు. అర్థం కానందుకు నా జ్ఞానం అర్థం కాలేదు కదా, వాడు ఎట్ట ముట్టుకుంటాడు, ముట్టుకునేట్టు వానికి చేరినట్టే అది అని చెప్పినాడు దేవుడు. మీకు ఉంది కదా, నా మీద నమ్మకం ఉంది కదా, నా మాట వినండి. మీరు నమ్మకం నా మాట వినేదానికే కదా, నేను గొప్పవాడని చెప్పినప్పుడు నా మాట వినాలి మీరు. మళ్ళీ నేను చెప్పే మాట ఏమిటిది? నేను ఇట్లా చెప్తున్నాను అలా మీరు నేను చెప్పినట్టు వినండి. ఏం చెప్తున్నాడు? సింపుల్, నా గ్రంథాన్ని ముట్టుకోండి మీరు అంటే పట్టుకుంటాను అయిపోతే ముట్టుకునేట దాంట్లో ఉండే సారాంశాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు ముట్టుకున్నట్టు. ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఈ విధంగా చెప్పారు మరి గురువు?
దేవుడు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అంటే, ఈ వాక్యాలలో దేవునికి అయిష్టుడిగా ఉన్న వానిని దేవుని జ్ఞానము వద్ద చెవిటివాడిగా గుడ్డివాడిగా దేవుడే చేసి వానికి తన జ్ఞానం అర్థం కాకుండా చేశాడంట. దేవుని జ్ఞానము అర్థం కాకుండా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎందుకు అంటే వాడు ఆయనకి అయిష్టుడైన దానివల్ల. మనిషికి చెవులున్నా వాడు దేవునికి ఇష్టడు కాకపోతే దేవుని విషయముల వద్ద వాని చెవులు పనిచేయనట్లే. అంటే నువ్వు ఎంత జ్ఞానం అనేది వానికి చెప్పాలని ప్రయత్నం చేసినా వానికి జ్ఞానం చెవులు ఉన్నా వానికి వినపడినా అది ఎక్కదు, అర్థం కాదు. అర్థం కాకుండా విధంగా దేవుడే చేయడం జరిగింది. ఆ విధంగా చెవులు పనిచేయనట్లే అట్లే చెప్పే జ్ఞానాన్ని కూడా గ్రహించలేవు. అదే విధముగా జ్ఞానము వద్ద వాని కన్నులు కూడా పని చేయవు. నువ్వు గ్రంథంలో చూపించినా కూడా వాని కన్నులు కూడా పనిచేయవు అని చెప్పారు. ఎటు తిరిగి వానికి జ్ఞానం అర్థం కాదు. దేవుడు వానిని తన జ్ఞానం నుండి బహిష్కరణ చేసి ఉన్నాడు. కావున వానిని ఎవడు ఎంత ప్రయత్నించినా మార్చలేడు. వాని కర్మకు వానిని వదిలేయాల్సిందే, వాడి కర్మను కూడా వదిలేయాల్సిందే. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా అటువంటి వారిని మార్చలేరు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఆయన జ్ఞానం దగ్గర నుంచి బహిష్కరణ ఎవరు చేశారు? దేవుడే బహిష్కరణ చేశాడు. ఎందుకు బహిష్కరణ చేశాడు అంటే దేవుడికి ఇష్టడు కానందువలన. మరి ఎందుకు ఇష్టడు కాలేదు? మరి ఎన్నో సంవత్సరాల నుంచి మేము జ్ఞానంలోనే ఉన్నాం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మేము గ్రంథాలు చదువుతున్నాం కదా, మరి ఎందుకు ఇష్టడు కాలేదు అని అంటే శ్రద్ధాలోపము. ఈ శ్రద్ధాలోపం వల్ల, నీ భావలోపం వల్ల దేవుడు మిమ్మల్ని అయిష్టులుగా దేవుడికి ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడు? ఈ జ్ఞానం దగ్గర నుంచి మిమ్మల్ని వెలివేశాడు. గ్రంథాలు 1-2 సార్లు కాదు, 10 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 100 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి కూడా అర్థం కాలేదే. అదే ఎందుకు అర్థం కాలేదు అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్పారు? అట్లాగే ఇందాకేం చెప్పుకున్నాం మనము? జ్ఞానం అంతా కూడా సూక్ష్మముగా ఉన్నటువంటి విషయము. ఆ విధంగా దేవుడు జ్ఞానము నుంచి బహిష్కరణ చేస్తాడు. అంటే జ్ఞానం అర్థం కాకుండా దేవుడు చేస్తాడు. దేవుడు డైరెక్ట్గా చేస్తాడా? అక్షరాలలో కనపడుతుందా? గ్రంథం కనపడతా ఉంది, అక్షరాల రూపంలో జ్ఞానం ఉంది. కానీ నువ్వు ఆ జ్ఞానం అంతా సూక్ష్మం, అందులో ఉన్నటువంటి సారాంశం అంతా సూక్ష్మమే కదా. నువ్వు కేవలం స్థూలాన్ని చూస్తే ఏం కనపడుతుంది? నీకు అట్ట, పేపర్లు, ఇంకు కనపడుతుంది. అట్ట, పేపర్లు, ఇంకు కాదు. ఇంతకుముందు ఒకసారి ఇట్లనే మన తోటలో అనుకుంటా దాదాపు 2 గంటలు 3 గంటలు ఇంకులు అన్నట్టున్నారు మన వాళ్ళు ఎవరో. ఏమని? గ్రంథంలో జ్ఞానశక్తి ఉంది కదా, మరి గ్రంథం అతుక్కుంటా ఉంది కదా, మరి గ్రంథం అతుక్కుంటా ఉన్నప్పుడు, గ్రంథంలో జ్ఞానశక్తి ఉన్నప్పుడు మరి ఆన్లైన్లో మనం చదువుకుంటే జ్ఞానశక్తి ఉందా లేదా? దాంట్లో ఆన్లైన్లో గ్రంథాలు ఉన్నాయి, మళ్ళీ ఆన్లైన్లో గ్రంథాలు చదివితే దాంట్లో జ్ఞానశక్తి ఉందా లేదా అని సుమారు 2 గంటలు 3 గంటలు ఇగ్గులాడుకొని ఎటూ తేల్చుకోలేక వదిలేశారు. అర్థమైందా? మీకు గ్రంథం చూస్తే కనపడేది మీకు స్థూలం కనపడుతుంది, కానీ నువ్వు అందులో గ్రహించుకోవాల్సింది ఏంటి? సూక్ష్మము గ్రహించుకోవాలి. అందులోని జ్ఞానం అంతా కూడా సూక్ష్మమైనటువంటిదే. స్థూలాన్ని చూస్తే ఏమవుతుంది? స్థూలంలో ఏంది అర్థం కాదు నీకు. అందులో ఉన్నటువంటి శక్తి, ఆ గ్రంథంలో ఉన్నటువంటి శక్తి దేనికి సంబంధించింది? సూక్ష్మ జ్ఞానానికి సంబంధించినటువంటి శక్తి. అది ఎవరి శక్తి? దైవశక్తి. జ్ఞానశక్తి అంటే దైవశక్తి. అర్థమైందా? ఆ జ్ఞానం నీకు పేపర్ మీద ఉన్నా, లేదు తెరలో ఉన్నా, స్క్రీన్ మీద ఉన్నా, దేని మీద ఉన్నా జ్ఞానం జ్ఞానమే. ఆ జ్ఞానానికి శక్తి ఉంటుంది, కానీ ఈ పేపర్లకి అట్టలకి కాదు శక్తి ఉండేది. అర్థమైందా? ఏదైనా జ్ఞానశక్తే కదా. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చెప్పు? గ్రంథాలలో గ్రహాలు భూతాలు చేరి కొందరి కర్మలు తీసేస్తున్నాయి,
అనేది ఎంత వాస్తవమో మనం మాట్లాడుకుంటా ఉండేది దేని గురించి, జ్ఞానశక్తి గురించి. జ్ఞానశక్తి అనేది సూక్ష్మంగా ఉందా, స్థూలంగా ఉందా? జ్ఞానం అనేది సూక్ష్మంగా ఉందా, స్థూలంగా ఉందా? జ్ఞానం అంతా కూడా సూక్ష్మమే. నువ్వు ఇక్కడ చదివి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే నీకు ఇందులోని సారాంశం అర్థమైనప్పుడు, ఆ జ్ఞానశక్తి నీకు లభించినప్పుడు నువ్వు పేపర్లో కాకుండా, గ్రంథంలో కాకుండా, ఒక మొబైల్ ఫోన్లోనో లేకపోతే ఇతర స్క్రీన్లోనో దేంట్లోనో నువ్వు కంప్యూటర్లోనో పెట్టుకొని చదువుకున్నా కూడా అక్కడ అదే జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకున్నా, అందులోని సారాంశాన్ని అర్థం చేసుకున్నా నీకు అదే జ్ఞానశక్తి లభిస్తూ ఉంది. అర్థమైందా? ఆ శక్తి, జ్ఞానశక్తి అనేది జ్ఞానాన్ని బట్టి ఉంటుంది కానీ ఈ బయట దీనిలో ఉండదు. ఓకే, ఇందాక మీరు అడిగారు కదా ఏమని, మరి ఎందుకు అర్థం కావట్లేదు? గ్రంథాలు చదువుతున్నారు, ఆల్రెడీ 10 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 20 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 100 సార్లు ఒక గ్రంథాన్ని చదివినటువంటి వాళ్ళు కూడా బహుశా ఉండొచ్చు. అయినప్పటికీ ఆ గ్రంథంలోని జ్ఞానం ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు దేవుడు అర్థం కాకుండా చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం యోచన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా కొందరు గ్రంథములోని విషయాలని క్షుణ్ణంగా, ఏ గ్రంథంలో ఏ విషయం ఉంది, ఏ పేజీలో ఏ విషయం ఉంది, ఫలానా విషయము ఫలానా టాపిక్ అని మనం మాట్లాడితే ఆ టాపిక్ ఫలానా గ్రంథంలో ఫలానా చోట ఉంది అని క్లియర్గా టక్కుమని తీసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. 100 సార్లు చదివి అర్థం కానులే కాదు, అట్ట చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ అట్ట చెప్పేవాడికి వానికి అర్థమైందా జ్ఞానము అని అంటే, అట్ట చెప్పే వాళ్ళకు కూడా చాలామందికి అర్థం కాలేదనే చెప్పచ్చు. ఎందుకు అని అంటే దానికి వివరం మనం ఇక్కడ గ్రంథంలో పెద్ద ఆయన ఏం చెప్పారో చెప్పుకుందాం. ప్రశ్న: బ్రహ్మ విద్యా శాస్త్రములో ముఖ్యమైన సమాచారము గ్రంథములోని జ్ఞానమును కంఠపాఠముగా చెప్పువారికి కూడా సరిగా అర్థం కాలేదనే చెప్పొచ్చునా? బ్రహ్మ విద్యా శాస్త్రంలో ముఖ్యమైన సమాచారము లేదా బ్రహ్మ విద్యా శాస్త్రమైనటువంటి ముఖ్యమైన సమాచారము గ్రంథములలోని జ్ఞానము కంఠాపాఠంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా సరిగా అర్థం కాలేదనే చెప్పొచ్చునా అని క్వశ్చన్ ఉంది. దీనికి ఆన్సర్ ఏం చెప్పారంటే, దేవుడు కనిపించని సూక్ష్మమైన వాడు, దేవుడు కనిపించని సూక్ష్మమైన వాడు. అలాగే దేవుని జ్ఞానమంతయు సూక్ష్మ భావములతో నిండి ఉండును. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, దేవుడి జ్ఞానం అంతా కూడా సూక్ష్మంగానే ఉంటుంది, సూక్ష్మమైన భావాలతోనే ఉంటుంది. దేవుని జ్ఞానమంతయు సూక్ష్మమైన భావాలతో నిండి ఉండు. స్థూలముగానున్న శ్లోకములలో కానీ, పాటలో కానీ, పద్యములో కానీ, గద్యములో కానీ సూక్ష్మతను గ్రహించుకోలేని వారు దేవుని జ్ఞానములోని సత్యమును తెలియలేరు. అర్థమైందా? ఇక్కడ స్థూలంగా ఉన్నాయి అన్నీ, శ్లోకం రూపంలోనో లేకపోతే పాట రూపంలోనో, పద్యం రూపంలోనో, గద్యం రూపంలోనో, వివరణ రూపంలోనో గ్రంథంలో స్థూలంగా ఉంది. ఇందాక మీరు అదే కదా అడిగింది ఇది. కానీ అందులోని సూక్ష్మతను గ్రహించుకోవాలంటున్నావు. జ్ఞానం అంతా సూక్ష్మంగానే ఉంటుందని చెప్పినాం కదా. అంటే అక్కడ ఏం చెప్పారు, గురువు యొక్క భావం ఏముంది, ఆయన ఉద్దేశం ఏముంది, ఇందులోని సారాంశం ఏముంది శాస్త్రబద్ధంగానే, నువ్వు ఆ సారాంశాన్ని ఆ సూక్ష్మతను నువ్వు గ్రహించుకోలేకపోతే జ్ఞానంలోని సత్యమును వాళ్ళు తెలియలేరు. తెలియండి, చదవండి అంటే మరి స్వామివారు ఇట్టనే ఒకసారి ఒక మీటింగ్లోనే, బహుశా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి భక్తి శ్రద్ధల మీటింగ్లోనే అనుకుంటా, లేకపోతే వేరే మీటింగ్లో నాకు గుర్తులేదు, కానీ గ్రంథాలని ముట్టుకుంటే చర్మాలని కాలిపోతాయి అని అంటే, మేము ముట్టుకున్నాం కదా గ్రంథము, మేము చదివినాం కదా గ్రంథము, మేము 10 సార్లు ముట్టుకున్నాం, 10 సార్లు చదివినాం గ్రంథం అంతా అంటే, నువ్వు అట్ట ముట్టుకున్నట్టు కాదు. నువ్వు దానిలో సూక్ష్మాన్ని నువ్వు అర్థం చేసుకుని నువ్వు తలకెక్కించుకున్నప్పుడే, నీకు అది అర్థమైనప్పుడే నువ్వు అది ముట్టుకున్నట్టు అవుతుంది అని ఆయన చెప్పలేదా?
నేను చెప్పి ఆయనకి మనం చెప్తే అర్థం కాదు, ఇంకా ఆయన వివరంగా చెప్పుంటారు. ఒకసారి ఆ మీటింగ్ ఏదో చూసుకోండి, ఒకసారి అర్థమవుతుంది. సరేనా? సరే, ఇక్కడ ఏం చెప్పారు? దేవుని జ్ఞానంలో సత్యం అనేది తెలీదు. ఆ సూక్ష్మాన్ని నువ్వు గ్రహించుకోలేకపోతే, నువ్వు గ్రంథంలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించుకోలేకపోతే నీకు ఆ సత్యం తెలియదు అని చెప్పినారు. మరి అటువంటి సూక్ష్మతతో కూడుకున్న జ్ఞానాన్ని స్థూలంగా జ్ఞాపక శక్తి ఉన్నవారు తెలియలేరు. స్థూలంగా జ్ఞాపక శక్తి ఉండేవాళ్ళు సూక్ష్మంగా ఉండేటువంటి జ్ఞానాన్ని తెలియలేరు. వీడికి మనోనేత్రము ఉంది అని అంటే వానికి జ్ఞాననేత్రము పని చెయ్యదు. మనోనేత్రం బాగా పనిచేస్తుంది, దీనికి మనోనేత్రం బాగుంది అంటే వాడు యా గ్రంథంలో ఏముంది, యాడుంది అన్నీ చెప్పగలుగుతాడు. కానీ అందులోని సారాంశం వానికి అర్థం కాదు. ఎందుకంటే నీకు మనోనేత్రం పనిచేస్తుందంటే జ్ఞాననేత్రం వానికి పని చెయ్యదు అని పెద్ద ఆయన తేల్చివేయడం జరిగింది. ఈ మధ్య మనం పొద్దున్నే ఎవరో పెడతా ఉంటారు దీంట్లో వాక్యాలు, అందులో కూడా ఈ వాక్యం వచ్చింది. తరంగాల్లో అనుకుంటాను, తరంగాల్లో కూడా ఈ వాక్యం ఉంది. ఏమనుంది? మనోనేత్రం పనిచేస్తే జ్ఞాననేత్రం పని చెయ్యదు. మనోనేత్రం బాగా పనిచేసేవానికి జ్ఞాననేత్రం అనేది ఏమాత్రం పని చేయదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ జ్ఞానం అనేది అర్థం కావాలంటే దానికి ఏం కావాలి? సూక్ష్మమైనటువంటి గ్రాహిత శక్తి అవసరం అంట. సూక్ష్మ గ్రాహిత శక్తి అవసరము. జ్ఞాపక శక్తి మనోబలముతో కూడుకొని ఉన్నది. మనోబలం మాయ లాంటిది. అర్థమవుతుంది? మనోబలం అనేది మాయ లాంటిది. నేను బాగా తెలిసిన వాడిననే గర్వం కలిగిస్తుందంట. నేను బాగా తెలిసిన వాడిని అనేటువంటి గర్వం కలిగిస్తుంది. ఏది? మనోబలం. అంతే కదా? ఆటోమేటిక్గా నాకు పలానా గ్రంథంలో అది ఉంది, ఇది ఉంది అని చెప్తున్నాడంటే నాకు బాగా తెలుసని వీడు గర్వంతో ఇదైపోతాడు. అటువంటి గర్వం కలిగించటం వల్ల తనకున్న జ్ఞాపక శక్తి మిగతా వారికి లేదనేటువంటి భావము గుణములలో గర్వములకు సంబంధించింది అయినందున జ్ఞాపక శక్తి కూడా మాయకు బలమునిస్తూ ఉంది. అందువలన దైవ సంబంధమైన కర్మను కానీ లేదా ఈ దైవ జ్ఞానాన్ని కానీ అందులో సూక్ష్మాన్ని గ్రహించేదానికి సూక్ష్మ దృష్టి అనేది లేకుండా పోతుందంట వాడికి. అంటే ఆ జ్ఞాన దృష్టి అనేది లేకుండా పోతుంది. ఎవరికి? ఈ మనో దృష్టి ఎక్కువ ఉండేవాడికి, అంటే మనో నేత్రం అనేది ఎక్కువగా ఉండేవాడికి జ్ఞాననేత్రం అనేది పనిచేయకుండా పోతుంది. ఎంతటి జ్ఞాపక శక్తి కలవారికైనా సూక్ష్మముతో కూడుకున్న జ్ఞానము అవగాహనకు వస్తుందన్న నమ్మకము లేదు. అందువల్ల మరి గ్రంథాలు చదివిడమే కాకుండా పలాని గ్రంథంలో పలానా మ్యాటర్ ఉందని టకటకమని చెప్పే వాళ్ళకు కూడా గ్రంథంలోని జ్ఞానం అర్థం కాలేదని దేవుడే చెప్పడం జరిగింది. మరి జ్ఞాపక శక్తి లేకపోతే, జ్ఞాపక శక్తి ఉంటేనే కదా నీకు గ్రంథంలో ఏముందని మ్యాటర్ నీకు తెలిసేది. మరి జ్ఞాపక శక్తి లేకపోతే గ్రంథంలోని సమాచారం ఏ విధంగా అర్థమవుతుంది? అది కూడా ప్రశ్నే కదా. మరి ఆ ప్రశ్న కూడా ఆయన అడిగారు. ఇక్కడ ఏమడిగారు? జ్ఞాపక శక్తి ఉన్న వారికి సూక్ష్మ విషయములు అర్థము కావు, అవగాహనకు రావు అన్నారు కదా. అయితే మరి సూక్ష్మాన్ని గ్రహించుకునే వారికి జ్ఞాపక శక్తి లేకపోతే, సూక్ష్మాన్ని గ్రహించుకుంటారు అనుకో, ఒకవేళ వాడికి జ్ఞాపక శక్తి లేకపోతే వాడిని గ్రహించుకునే ఏం ప్రయోజనం? ఎవరికి చెప్పలేడు కదా అని ఇక్కడ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏం చెప్పినారో చూద్దాం. జ్ఞాపక శక్తి ఉన్నవాడు ఏ శ్లోకమునైనా తాను చదివినది ఏదైనా సరే సులభంగా చెప్పగలడంట. అలా చెప్పినంత మాత్రమున బయటికి గొప్పగా కనిపించినా అతనికి మాత్రము జ్ఞానం యొక్క సూక్ష్మత తెలిసి ఉండదు. అతనికి జ్ఞానం యొక్క సూక్ష్మత అనేది తెలిసి ఉండదు. అయితే జ్ఞానములోని సూక్ష్మతను గ్రహించిన వారికి జ్ఞాపక శక్తి లేకపోయినా అతనికి జ్ఞానశక్తి ఉంటుంది. ఏ శక్తి ఉంటుంది? అతనికి జ్ఞానశక్తి ఉంటుంది. కనుక జ్ఞానములోని ముఖ్య భావమును సర్వసాధారణముగా చెప్పును గాని జ్ఞాపకం ఉన్నవాని వలె శ్లోకములు, పద్యములు, వాటి పేజీ నంబర్లు మొదలగు వాటిని చెప్పలేడు. సూక్ష్మముగా ఉన్న జ్ఞానమును వివరించి అర్థమగునట్లు చెప్పగలడు. అట్లు చెప్పుటకు జ్ఞాపక శక్తి అవసరము లేదు. మనిషి శరీరములోని ఆత్మయే శ్లోకములను, పద్యములను, పేజీ నంబర్లను చెప్పకోకుండా స్వచ్ఛమైన జ్ఞానమును మాత్రము అర్థమగులాగున బోధిస్తుందంట. ఎవరు బోధిస్తారా? డైరెక్ట్ ఆత్మే
సూక్ష్మంగా ఉండే జ్ఞానాన్ని వివరించి అర్థమయ్యేటట్టుగా అక్కడ ఎవరు చెప్తున్నారు? జ్ఞాపక శక్తి నీకు పనిచేయదు, మనసు చెప్పట్లే, కానీ వాటిలో ఆత్మే ఆ పని చేస్తూ ఉంది. జ్ఞాపక శక్తి గల వారిలో మనసు దృఢమైనది ఉండి గ్రంథంలోని విషయములను ఉన్నట్లు తప్పు లేకుండా చెప్పించగలదు. ఏది జ్ఞాపక శక్తి అంటే? జ్ఞాపక శక్తి కలవారిలో మనస్సు దృఢమైనది ఉండి అంటే బలంగా ఉండి గ్రంథంలోని విషయాలను ఉన్నట్లు తప్పు లేకుండా చెప్పించగలుగుతుందంట. అయితే జ్ఞానులు అలా చెప్పలేరు. అటువంటి జ్ఞాపక శక్తి వారికి ఉండదు. అదేవిధంగా శ్లోకాలు, పద్యాలు, వాక్యాలతో కూడుకున్న మాటలను వారు చెప్పలేరు. జ్ఞాపక శక్తి కలవారిలో మనస్సు బలముగా ఉండి పుల్లుపోను వాక్యములను చెప్పితే, జ్ఞానులలో ఆత్మబలముగా ఉండి వాక్యములను, శ్లోకములను చెప్పక వాటిలోనున్న మూల జ్ఞానమును మాత్రమే చెప్పును. ఎవరు చెప్తున్నారు ఇక్కడ మూల జ్ఞానాన్ని? ఆత్మ చెప్తా ఉంది. అర్థమైందా? వాడికి మనస్సు, ఆ జ్ఞాపక శక్తి లేకపోయినప్పటికీ ఆత్మ బలంగా ఉండి ఆత్మే జ్ఞానం అనేది అర్థమయ్యేటట్టుగా వివరంగా చెబుతా ఉంది. అందువలన జ్ఞానులకు జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు. అర్థమైందా? జ్ఞానులకి జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మనోబలం ఉంటుంది. జ్ఞాపక శక్తి ఉన్నవాడికి, వీడికి ఏముంటుంది? ఆత్మబలం ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఏమర్థమైంది మీకు? జ్ఞానం అనేది ఉన్నట్టుగా పలానా పేజీలో, పలానా గ్రంథంలో పలానాది మ్యాటర్ ఉందని టకామని చెప్పేటువంటి వాడికి కూడా అందులోని జ్ఞానంలోని సూక్ష్మత అనేది అర్థం కాలేదు. అంటే మనోనేత్రం పనిచేసినటువంటి వాడికి, అంటే మనసు బలంగా ఉండేటువంటి వాడికి జ్ఞానము అర్థము కాదు. వాడు ఏ గ్రంథంలో ఏదైనా సరే పలానా గ్రంథంలో ఉంది టకామని చెప్పగలడు. నువ్వు ఏ మ్యాటర్, ఈ మ్యాటర్ ఎక్కడుందని అడిగినా, ఈ లేదా ఆ సందర్భాన్ని ఎక్కడ ఏ గ్రంథంలో వచ్చిందని అడిగినా టకామని తీసి చెప్పగలిగినటువంటి అంతటి మనస్సు బలంగా వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ జ్ఞానంలోని సూక్ష్మత అనేది వాళ్ళకి ఏమాత్రము అర్థము కాదు. మనోనేత్రం ఉండేవాడికి జ్ఞాననేత్రం పనిచేయదు. ఒక్క భగవంతునికి మాత్రమే, అంటే ఒక గురువుకు మాత్రమే మనోనేత్రము, జ్ఞాననేత్రము రెండు పనిచేస్తాయి. రెండు పనిచేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక గురువు మాత్రమే. గురువుకు మాత్రమే ఏకకాలంలో ఎప్పుడూ కూడా నీకు మనోనేత్రము, జ్ఞాననేత్రము రెండు పనిచేస్తాయి. అది మనుషులలో ఆ విధానం లేదు. అర్థమైందా? రైట్. ఇంకా మరి మాకు మనోనేత్రం సరిగా లేదు అంటే మాకే జ్ఞాపకమే ఉండవు, కానీ మేము గ్రంథాలు చాలాసార్లు చదివినాము అయినా మాకు అర్థం కాలేదే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా మతికి పెట్టుకొని చెప్పేవాళ్ళే కాకుండా మామూలుగా 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు గ్రంథాలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారికి కూడా ఎందుకు జ్ఞానం అర్థం కాలేదు, ఎందుకు వారిని కూడా మాయ తప్పుదారులు అంటే జ్ఞానానికి దూరం చేసింది అనేటువంటిది యోచన చేస్తే దాని గురించి ఏం చెప్పారు గ్రంథంలో స్వామివారు అనేది చూద్దాం. స్వామివారు దాని గురించి ఏం చెప్పారు అంటే గ్రంథంలో ఆయన ఒక ఉదాహరణ చెప్తూ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? వంటలు వండేవానికి అన్ని రకముల వంటల రుచి తెలిసి ఉంటుందంట. అంటే వంట మాస్టర్ ఉన్నాడు అనుకో, వాడు మాస్టర్ కాబట్టి అన్ని రకాల వంటలు చేస్తాడు కాబట్టి అన్ని రకాల వంటల రుచి వాడికి తెలుసు. వంట మాస్టరును ఒక వంట విషయమును గురించి అడిగితే దానిని తినకున్నా అది ఇట్లే ఉండునని దాని రుచిని చెప్పగలడు. వంటల మాస్టారు పప్పు, సాంబారు, తాలింపుల రుచి ప్రస్తుతం తినకున్నా అతను చెప్పగలిగినట్లు కొందరు 3 మతముల గ్రంథములలో ఏ ధర్మములు ఉన్నవో సులభముగా చెప్పగలరు. అంటే జ్ఞానంలో ఎప్పుడైనా కూడా సూత్రాలు ఒక్కటే ఉంటాయి. నువ్వు ఏ గ్రంథం తీసుకున్నా, నువ్వు భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఎందులోకి పోయినా దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనకు సంబంధించిన సమాచారం కూడా ఒక్కటే ఉంటుంది కాబట్టి జ్ఞానంలో ముఖ్యమైనటువంటి సూత్రాలు కూడా ఒక్కటే ఉంటాయి. ఆ సూత్రాలను మించి జ్ఞానం ఎప్పుడు సూత్రాలను మీరి ఉండదు. అర్థమైందా? ధర్మాలకి మీరి ఇప్పుడు జ్ఞానం అనేది ఉండదు. అందువల్ల ఆ విధంగా వంట మాస్టర్ లాంటి వాడు ఒక్కసారి
నువ్వు అడిగినా కూడా వాడు అంటే వాడు దాన్ని తినకున్నా సరే వంటల్ని వాడు ఏముంది అందులో రుచి అనేది చెప్పగలుగుతాడంట. ఒక్క మారు వండినంత మాత్రమున వండిన వానికి దాని రుచి తెలిసిపోయినట్లు ఒక్క మారు చదివినంత మాత్రమున అందులోని ధర్మములేవో కొందరికి తెలిసిపోవును. ఈ పాయింట్ చూడండి ఏముందిడా. కొందరేమో 10 సార్లు చదువుతున్నారు, 20 సార్లు చదువుతున్నారు గ్రంథాలు, 100 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడికి కూడా అందులోని సారాంశము అర్థం కాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ మాత్రము ఈ వంట మాస్టర్ లాంటి వాడు ఏం చేస్తున్నాడు, ఒక్కసారి వండినంత మాత్రాన వండిన వానికి దాని రుచి తెలిసిపోయినట్లు ఒక్క మారు చదివినంత మాత్రాన అందులోని ధర్మములేవో అతనికి తెలిసిపోతుందంట. అంటే ఒక్కసారే గ్రంథం చదువుతున్నాడు, ఒక్కసారి చదివిన వెంటనే కూడా అందులోని రుచి అంతా వాడికి తెలిసిపోతూ ఉంది. అదే విధముగా మనుషులలో ఇదే విధంగా మనుషులలో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇట్లా గ్రంథాలు ఎక్కువగా 10 సార్లు 20 సార్లు 30 సార్లు చదివినా కూడా అర్థం కానటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు చదివి దాన్ని ప్రతిదీ మతికి పెట్టుకొని ఫలానా గ్రంథంలో ఫలానా ఇది ఉందని టకాటకమని బయటికి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాడికి అందులోని జ్ఞానం అర్థం కాలేదు. ఈ విధంగా టకటకమని బయటికి ఫలానా గ్రంథంలో ఫలానా ఉందని చెప్పేవాడికి వీడికి అర్థం కాలేదు. కానీ ఎవరికి అర్థమైంది, ఈ వంట మాస్టర్ మాదిరి ఉండేటువంటి వానికి అర్థమైందంట. వాడు ఒకసారి చదివినా కూడా వానికి అందులోని సారాంశం అంతా అర్థమవుతా ఉంది అని చెప్పినారు. మరి ఆ విధంగా మనుషులలో ఎన్ని రకాలు ఉన్నారు, మొసలి లాంటి వాళ్ళు, కప్ప లాంటి వాళ్ళు, వంట మాస్టర్ లాంటి వాళ్ళు. మొసలి, కప్ప, వంట మాస్టరు, ఈ విధంగా 3 రకముల గ్రాహిత శక్తి కలవారు ఉన్నారంట. అందులోని గ్రంథంలో సారాంశాన్ని గ్రహించుకోవడంలో 3 రకాల గ్రాహిత శక్తి గల వాళ్ళు ఉన్నారు. మొసలికి కప్పకు తినే ఆహారము రుచి అనేది తెలియదు. మొసలికి కానీ కప్పకు కానీ తినే ఆహారం యొక్క రుచి అనేది తెలియకుండా వంట చేయడానికి పూర్తి రుచి తెలుసు. మొసలికి కప్పకి తెలియకపోయినా కూడా వంట చేసేవానికి పూర్తి రుచి తెలుసు. మూల గ్రంథముల్లోని ధర్మములను గ్రహించువారు కలరని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మొసలి లాంటి వాళ్ళు, కప్ప లాంటి వాళ్ళు, తర్వాత ఈ విధంగా వంట మాస్టర్ లాంటి వాళ్ళు, ఇట్లా 2 రకాలుగా ఉన్నారు. ఆ విధంగా మూల గ్రంథాల్లోని ధర్మాలను గ్రహించిన వారు ఉన్నారు, గ్రహించినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ విధంగా 2 రకాలుగా ఉన్నారు. మనుషులలో నాలుక లేని మొసలి వలె కాకుండా కొందరు నాలుక గల కప్ప వలె కూడా ఉంటారంట. కప్ప అడుగు దూరంలో ఉన్న పురుగును కానీ ఈగను కానీ తన నాలుకతో అమితమైన వేగంతో నోటిలోనికి లాక్కోగలదు. కప్ప నోటి నుండి నాలుక బయటికి వచ్చి అడుగు దూరం సాగి పురుగును తాకుతుందంట. అప్పుడు కప్ప నాలుకకున్న జిగురుకు పురుగు అంటుకుంటుంది. అప్పుడు నాలుకను కప్ప ముడుచుకున్నట వలన పురుగు కప్ప నోటిలోనికి నాలుకకు అంటుకొని వచ్చి పడతా ఉంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ పని అంతా ఎవరికి కనిపించినంత వేగముగా జరిగిపోతూ ఉంది. ఎవరికి కనిపించినంత వేగంగా జరిగిపోతూ ఉంది. అయితే కప్ప నాలిక ఆహారమును లాగుకొనుటకే కానీ రుచి చూసేదానికి ఉపయోగపడదు. ఇందాక వానికి మనసు బాగా బలంగా ఉంది, కానీ ఏం చేస్తావు, సకామని ఏదైనా చెప్తాడు. యా గ్రంథంలో ఏదైనా సరే ఇగో కప్ప మాదిరి లటకమని పట్టుకొచ్చి చెప్తానులే, అట్లా నీకు యా గ్రంథంలో ఏమో లటకమని పట్టుకొచ్చి చెప్తాడు ముందర పెట్టి. కానీ దీనికి పనికొచ్చింది ఆ నాలిక, ఆహారాన్ని దగ్గరకు లాక్కునే దానికే పనికి వస్తుందంట, కానీ రుచి చూసేదానికి మాత్రం పనికి రావడం లేదు. మొసలి ఎలా అయితే ఆహారమును నమిలి మిగకుండా అమాంతంగా ఎలా మింగేస్తా ఉందో, మొసలి ఏం చేస్తుంది, నమిలి మింగేది, ఆ రుచి చూసేదే ఉండదు దానికి, డైరెక్ట్ మింగేయడమే. అలాగే కప్ప కూడా దొరికిన దాన్ని దొరికినట్లు మింగేయను. మొసలికి ఎట్లు రుచి తెలియదో కప్పకు కూడా అట్లే రుచి తెలియదు. అయితే ఆహారము దగ్గరకు పోయేంత వరకు ముసలి ఆహారమును పట్టుకోలేదంట. కప్ప అట్లా కాకుండా ఆహారము తనకంటే 10 రెట్లు ఎక్కువ దూరంగా ఉండినా దానిని వేగంగా పట్టుకోగలదు. అదే విధముగా కప్ప వలె చురుకైన మనస్సు గలవారు, జ్ఞాపక శక్తి ఎక్కువ కలిగి ఒక్కమారు చదివిన ఏ విషయమునైనా జ్ఞాపకం పెట్టుకొని చెప్పగలరంట. ఎవరోళ్ళు? కప్పలాంటి చురుకైనటువంటి నాలిక,
చురుకైనటువంటి మనసు గలవాళ్ళు, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండి ఒక్క మారు చదివినటువంటి విషయాన్ని అయినా సరే జ్ఞాపకం పెట్టుకొని చెప్పగలరు. అయినా చురుకైన నాలుక గల కప్ప ఎట్లు రుచి చూడలేదో అట్లే చురుకైన మనసు గలవారు ఏ పుస్తకంలోని జ్ఞానమునైనా చెప్పగలిగినప్పటికీ జ్ఞానములోని సూక్ష్మమైన ధర్మములు వారికి తెలియవు. అర్థమైందా? మరి ఇప్పుడు చెప్పండి, మొసళ్ళు ఎంతమంది ఉన్నారు, కప్పలు ఎంతమంది ఉన్నారు, వంట మాస్టర్లు ఎంతమంది ఉన్నారు? ఆ వంట మాస్టర్ కథ ఏమో కానీ కప్పలన్నా ఆడన్నా ఒకటి కనపడతాయేమో, ఇంక మిగతా అన్ని ముసళ్ళే కనపడేది. ఏడ చూసినా లటక్కని మింగేయడమే, దాంట్లో ఏముంది, సారాంశంతో పని లేదు. అర్థమైందా? మరి ఇప్పుడు మరి గ్రంథాలు అందరూ చదువుతున్నారు, మరి అందరూ చదివినప్పటికీ ఎక్కువ సార్లు గ్రంథాలు చదివినప్పటికీ కూడా ఎందుకు అర్థం కాలేదు? ముసలి మాదిరి లటక్కని మింగుతాంటే ఇంకేం అర్థమవుతుంది? వాళ్ళందరినటువంటి వాళ్ళని ఏమని చెప్పారు? ఆయన ముసలితో పోల్చి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అందులోని గ్రాహిత శక్తి వీళ్ళకి ఏమాత్రం లేదు, అందులోని సారాంశాన్ని సూక్ష్మాన్ని ఏమాత్రం వాళ్ళు రుచి చూసేటువంటి పరిస్థితులు నాలుకే లేదంట. వాళ్ళకి నాలుకే లేనప్పుడు రుచి ఏం చూస్తారు? అది వాళ్ళ పరిస్థితి. మరి ఇంకోవైపు ఫలానా గ్రంథంలో ఫలానా విషయం ఉందని టకాటకమని చెప్పేవాళ్ళు ఎక్కడైనా ఎవరు నీకు తగిలినప్పటికీ వాళ్ళలో మనసు దృఢంగా ఉండడం వల్ల ఈ జ్ఞాననేత్రం అనేది ఏమాత్రం పనిచేయకపోయి అందులోని సారాంశం అనేది, అంటే ఇక్కడ కప్ప వలె వాళ్ళని పోల్చడం జరిగింది. ఆ కప్ప కూడా రుచి అనేది ఏమి చూసే పని ఉండదు, డైరెక్ట్గా మింగేయడమే. అందువల్ల ఒక వంటల మాస్టర్ మాదిరి ఉండేటువంటి వాడికి మాత్రమే అన్ని రుచులు తెలుస్తున్నాయి. అందులో వాడికి ఏం పని చేస్తూ ఉంది? అక్కడ ఆత్మే పనిచేస్తూ ఉంది. ఇందాకే మనం చెప్పుకోవడం జరిగింది కదా ముందు. సరే, ఈ మధ్య కొందరు మీరు పెట్టే వీడియోలు చూడొద్దండి, చూడకూడదు, చూస్తే చెడిపోతారు, మాయలో పడతారు అని చెప్పని కొంతమంది మాతో చెబుతున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు, ఏంటి పరిస్థితి అని చెప్పని అడగడం జరిగింది మమ్మల్ని. అంటే మేము ఈ జ్ఞాన విషయాలు మాట్లాడుతూ ఈరోజు ఏ విధంగా అయితే మనం కొంత సమాచారం చెప్పుకున్నామో అదేవిధంగా ప్రతిసారి మనం చెప్పుకున్నటువంటి వీడియోలని మనం యూట్యూబ్లో పెట్టడము, అటువంటి వీడియోలని మీరు చూడొద్దండి అని చెప్పని మమ్మల్ని కొంతమంది హెచ్చరిస్తున్నారు. చూస్తే మీరు మాయలో పడిపోతారు, చూస్తే మీరు దారి తప్పిపోతారు, జాగ్రత్త పడమని వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. మీతో మాట్లాడద్దు, చూడొద్దు, చూసినా ఆయనతో మాట్లాడినా కూడా మాయలో పడిపోతారు అని చెప్తున్నారు అని ఎందుకు ఆ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది అని కొంతమంది మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. సరే, అవతల వారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మనకు తెలియదు, కానీ ఇటువంటి వారి గురించి స్వామివారి గ్రంథంలో ఏం చెప్పారనేది మనం చూద్దాం. మనం సొంతంగా మాట్లాడుకునేది ఏది వద్దు, గ్రంథంలో స్వామివారు ఏం చెప్పారనేది మాత్రమే మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు కొన్ని రకాల రాళ్లను పరిశీలించినప్పుడు, ఇక్కడ ఏం రాసింది గ్రంథంలో సమాచారము, కొన్ని రకముల రాళ్ళని పరిశీలించినప్పుడు అన్నిటికంటే వెలుగు ఏదానికైతే ఎక్కువ ఉంటుందో అదే వజ్రము, అంటే అన్నిటికంటే ఉత్తమమైనది ఇదే వజ్రం అని చెప్పని గుర్తించవచ్చంట. అట్లాగే భూమి మీద ఎందరో అన్ని రకముల జ్ఞానములను వింటేనే, ఎందరో చెప్పేటువంటి అన్ని రకముల జ్ఞానములను వింటేనే అన్నిటికంటే గొప్ప ధర్మములను తెలుపు ఉత్తమమైన జ్ఞానం ఏదనేది గుర్తించవచ్చు. అంటే ఎవరు చెప్తా ఉన్నారు ఉత్తమమైన జ్ఞానము అనేది గుర్తించవచ్చు. కావున మేము అందరి జ్ఞానమును చూడండి అని చెబుతున్నాము. ఎవరు చెప్పారు ఈ మాట? గురువే చెప్పడం జరిగింది. అని ఆ విధంగా మేము అందరి జ్ఞానముని చూడండి అని చెప్తా ఉంటే కొందరేమో మేము చెప్పు బోధలను తప్ప ఇతరులు చెప్పేదాన్ని వినొద్దండి అని అంటున్నారంట. ఇందాక వాళ్ళు మనల్ని ప్రశ్న అడిగినట్టే అవతల వారు వీళ్ళకి చెప్పినట్టే ఏం చెప్తున్నారంట? మేము చెప్పే బోధనలు తప్ప ఇతరులు చెప్పేదాన్ని వినొద్దండి, చూడొద్దండి అని చెబుతున్నారు. మాట్లాడొద్దండి, చూడొద్దండి, వినొద్దండి, ఇంకెన్నూట బారు ఉంటాయి ఇవన్నీ. వారి శిష్యులకి ఆ విధంగా చెప్తున్నారంట. అట్లా ఎందుకు చెప్తున్నారు అనగా, తాము చెప్పు జ్ఞానము కంటే గొప్ప జ్ఞానము ఎక్కడైనా తెలిస్తే, అంటే మనం జ్ఞానం చెప్పే విధానం కంటే ఇంకా ఉత్తమంగా ఇంకోటి ఎవడన్నా చెప్తున్నాడు
అనేది తెలిసే తమను వదిలి వాళ్ళ వద్దకు ఏడబోతారు అనేటువంటి ఉద్దేశంతో లేక భయముతో అలా చెబుతున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? గురువే చెప్పాడు. మనం చెప్పాం, గురువు చెప్పాడా? గురువే చెప్పాడు. ఏం చెప్పారు? ఆ విధంగా మనం చెప్పేదానికంటే ఉన్నతంగా ఇంకో మనిషి జ్ఞానం చెప్తున్నాడనేది తెలిస్తే తమను వదిలి వాళ్ళ వద్దకు ఏడబోతారనే ఉద్దేశంతో లేక భయముతో అలా చెబుతారు. తాము చెప్పు జ్ఞానములో, వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానంలో ధర్మములు లేవని, తమ జ్ఞానము కంటే ఉత్తమమైన జ్ఞానం అనేది ఇంకొకరు చెబుతున్నారని అది తెలిస్తే తమ వద్దకు శిష్యులు రారని తలచి తమ పెద్దరికమును కాపాడుకునేదానికి నేడు చాలామంది బోధకులైనటువంటి గురువులు తమ శిష్యులను ఇతరుల పుస్తకములు చదవద్దండి, ఇతరులు చెప్పేటువంటి వీడియోలు చూడొద్దండి, ఇతరులు చెప్పేదాన్ని వినొద్దండి అని చెప్పని చెబుతున్నారట. దేనికోసం చెప్తున్నారు? ఈ విధంగా ఉత్తమంగా ఇంకొకరు చెప్తున్నారని తెలిస్తే మా దగ్గర ఉండే వాళ్ళంతా అక్కడికి ఎక్కడ వెళ్ళిపోతారో, మా పెద్దరికం ఏడ దెబ్బతింటుందో అనే దానికోసము, తమ పెద్దరికమును కాపాడుకునే దానికోసం, ఎలా సరే తమ పెద్దరికమును కాపాడుకునే దానికోసము నేడు చాలామంది ఈ విధంగా చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా అటువంటి వారి మాటలను వింటే వారు మోసపోయినట్లయితుందంట. ఏం చెప్పినారు ఆయన? మోసపోయినట్లయితుంది. ఎవరు మోసపోతున్నారు? మీరే విన్నోళ్ళు. ఒకటి చూడొద్దండి అని ఒకటి చెప్పినాడు అనుకో, చూడొద్దండి అన్నాడు కదా అని చూడకుండా ఉంటే నువ్వే మోసపోయినట్టు అవుతుంది అని ఎవరు చెప్తున్నారు? గురువు చెప్తున్నాడు. ఒకడు నాది అసలైన బంగారము నువ్వు కొన్నా సరే ఎవరికి చూపొద్దండి అన్నాడు అనుకో, నేను అసలైన బంగారం అమ్ముతున్నా నీకు, నువ్వు ఎవరికి చూపొద్దన్నాడు అనుకో, అంటే ఏమని అర్థం? ఇది నకిలీది, ఇంకోటి ఒరిజినల్, ఇంకా ఒరిజినల్ దాడాడ ఉంది అని అర్థం. చూపించమల్ల గడన పడుతుంది కదా ఇన్ని నకిలీదని. అందుకోసం వాడు ఏం చెప్తున్నాడు? నాది అసలైన బంగారము నువ్వు కొనుక్కో, కానీ ఎవరికి చూపొద్దు అంటాడంట. అయితే మనం వాని మాట వింటామా? ఆ విధంగా ఎవడని చెప్పాడు అనుకో మనకి, వాని మాట మనం వింటామా? ఇతరుల వద్ద పరీక్షించుకొని అది అసలైందో కాదో నిర్ధారించుకుంటామంట. అంతే కదా? ఆ మాట చెప్పినాడంటే మనకు ఇంకా లేని అనుమానాలు వచ్చి వీడు ఎందుకు చెప్తున్నాడు అట్లా, ఎందుకు వాళ్ళు చెప్పేది తినొద్దు అంటున్నాడు, ఎందుకు చూడొద్దు అంటున్నాడు, లేకపోతే నా బంగారాన్ని ఇంకోసారి చూపిద్దని ఎందుకు అంటున్నాడు అని నీకు అనుమానం వచ్చి వేరే వాళ్ళ దగ్గర పోయి నువ్వు వాటికి పరీక్ష చేసుకుందాన్ని అది సరైనదే కాదనేది నువ్వు నిర్ధారణ చేసుకుంటావు. అదే విధముగా బంగారు కంటే ఎంతో విలువైన జ్ఞానము వద్ద మనము మోసపోకూడదు. బంగారం కంటే ఎంతో విలువైనటువంటి జ్ఞానం దగ్గర మనము మోసపోకూడదు. మీరు మోసపోకూడదు. ఎవడో చెప్పినాడు కదా వాళ్ళు తినొద్దండి, వీళ్ళది చూడొద్దండి అని చెప్పినాడు కదా అని చెప్పని వినకుండా చూడకుండా ఉండి అదే అసలైంది, ఇదే అసలైంది, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నమ్ముకుంటే ఏమవుతుంది? నువ్వు మోసపోయినట్టు అవుతుంది. ఈ జ్ఞానం అనేది బంగారం కంటే కూడా ఎంతో విలువైంది. కాబట్టి నువ్వు 10 మంది దగ్గర దాన్ని పరీక్ష చేసుకోవాల్సిందే. నువ్వు పరీక్ష చేసుకొని నువ్వు గ్రంథముల్లో కూడా సరి చూసుకొని అప్పుడు నువ్వు దాన్ని గీటరాయితో గీటేసుకొని, అంటే గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానంతో కూడా నువ్వు సరి చూసుకొని అప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ గుడ్డిగా వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారంటే అర్థమైంది. ఎందుకు చెప్తున్నారని చెప్పారు ఆయన? వాళ్ళ పెద్దరికాన్ని కాపాడుకునే దానికి, వాళ్ళ దగ్గర ఉండే గుంపంతా ఇతరుల దగ్గరికి ఎక్కడ వెళ్ళిపోతారో అనేటువంటి ఆ భయంతో ఇటువంటి పని చేస్తున్నారు అని చెప్పని క్లియర్గా చెప్పడం జరిగింది. అందువల్ల బంగారం కంటే ఎంతో విలువైనటువంటి జ్ఞానం దగ్గర మీరు మోసపోవద్దండి. జ్ఞానం అనేది మన జీవితానికి సంబంధించింది, జీవిత సాఫల్యానికి సంబంధించినది. కావున చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు గ్రహించుకోవాలా. గుడ్డిగా ఎవరి మాటని వినొద్దండి అని చెప్పని ఎవరు చెప్తున్నారు? గురువే చెప్పడం జరుగుతూ ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆన్సర్ సరిపోయిందా? వాళ్ళు చూడొద్దండి అని చెప్తున్నారు, వినొద్దండి అని చెప్తున్నారు, చూచ్చే మాయలో పడిపోతారు అంటున్నారు. చూచ్చే కాదు, చూడకపోతే పడిపోతారు మాయలో. అవునా కదా? ఆయన ఏం చెప్పినాడు? 10 మంది దగ్గర చూడండి, 10 మంది దగ్గర పరీక్ష చేసుకోండి, ఒరిజినల్ అయితే యాది ఒరిజినల్ తెలుసుకోండి అని ఆయన చెప్పినాడు. ఇప్పుడు చూడొద్దండి అన్నామంటే వీడి ఎంతో మోసం ఉంది. అసలైన బంగారం అయితే నువ్వు ఎందుకు చూడొద్దంటున్నావు? ఇంకోటి చూపిద్దని ఎందుకు చెప్తున్నావు? అవునా కదా? కాబట్టి ఎంతో మోసం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సింది మీరే. సరే, ఇంకా
హిందూ మతంలో సిద్ధాంతకర్తలు అనేటువంటి గ్రంథంలో ఇందులో వీరబ్రహ్మం గారు ఆనందాశ్రమమునకు దూరముగా ఉన్నవాణ్ణి తలచనే వద్దు, నిశ్చయము నిజము తథ్యము మహాకుటిలుడు ద్రోహి పాపమెల్ల వాటిని పట్టుకుని వేలాడుచుండెను అనేటువంటి వాక్యం గురించి మాకు వివరణ తెలపండి అని మొన్న కొంతమంది అడగడం జరిగింది. అవునా? సరే, ఇక్కడ ఏం చెప్పారు, గురువు యొక్క ఉద్దేశం ఏముంది, ఇక్కడ ఎవరికి ఈ పదం వర్తిస్తుంది అనేది మనం వివరంగా ఇక్కడ ఏం చెప్పారో చూసుకుందాం. అజ్ఞానంలో పడిన మనిషి తన తెలివితో డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడంట. ఆ పనిలో జ్ఞానమును భక్తిని కూడా సాధనముగా చేసుకుని డబ్బును సంపాదించాలని చూస్తాడంట. ఎట్లా ఏం చెప్పారు, అజ్ఞానంలో పడిన మనిషి తన తెలివితో డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటాడు. ఆ పనిలో జ్ఞానాన్ని భక్తిని కూడా సాధనంగా చేసుకుని డబ్బు సంపాదించాలని చెప్పని చూస్తాడంట. అర్థమవుతుందా? అది వారి అజ్ఞానము తప్ప వేరే ఏమీ కాదు. ఎంతో గొప్ప జ్ఞానము దగ్గరకు వచ్చి కొంతవరకు జ్ఞానము తెలిసి ప్రపంచ చింతలతో ఒకడు నేను గురువంతటోడిని కావాలా అంటే బయట గురువంతటోడిని కావాలా, నేను కూడా గురువుగా చలామణి కావాలా అనేటువంటి భావం ఒకరికి కలిగి వాడు ఇదైతే, మరొకడు ఇంకోటి ఏమనుకున్నాడు, గురువునే మించినోడిని కావాలనుకున్నాడు. అర్థమైందా? జ్ఞానము తెలిసిన అది ఇతరులకు చెప్పేదానికే కానీ మనం ఆచరణ చేసేదానికి కాదు, మనం సొంత తెలివితోనే డబ్బులు సంపాదించుకోవాలా అని చెప్పని అనుకొని వారి వెనక ఉండే కర్మ చిత్తాన్ని కూడా మర్చిపోయి ఉంటారంట వాళ్ళు. మన కర్మ ప్రకారమే కదా, ఏది రూపాయి వచ్చినా రూపాయి పోయినా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అంతా మన తెలివితోనే అనేటువంటి విధానంతో ఉండి గురువు కంటే కూడా గురువుని మించిన వాళ్ళు కావాలని అనుకుంటారు. ఎప్పుడు? గురువు ఉన్నప్పుడు. అర్థమైందా? ఎప్పుడైతే మనిషిలో చెడు బుద్ధి పుట్టి గురువునే మోసం చేయొచ్చు అని అనుకుంటాడో, ఎప్పుడు అనుకుంటాడు గురువునే మోసం చేయొచ్చని? గురువు ఉన్నప్పుడా లేనప్పుడా? గురువు ఉన్నప్పుడు. ఏమనుకుంటాడు? ఎప్పుడైతే మనిషిలో చెడు బుద్ధి పుట్టి గురువునే మోసం చేయొచ్చు అని అనుకుంటాడో అప్పుడే వానిలో మాయ పని చేయను మొదలుపెట్టి జ్ఞానమునకు దూరము చేయును. అప్పుడే మాయ వనలో పనిచేసి జ్ఞానానికి దూరం చేస్తుంది. మాయ తనను జ్ఞానము నుండి ఎలా దూరం చేసిందని కూడా తెలియకుండా మాయ మనిషిని నడిపించగలదు. అర్థమైందా? మరి ఈ విధంగా గురువు మీదనే చెడు బుద్ధి పుట్టి గురువునే మోసం చేయొచ్చు, మోసం చేసి మనం ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆయన చెప్పిన దీన్నే వాడుకొని మనం కూడా గురువులుగా చలామణి కావచ్చు అని గురువునే మోసం చేయాలా అని గురువు ఉన్నప్పుడు ఎవరైతే తలొస్తారో అటువంటి వారిని గురించి ఇక్కడ ఏం చెప్పారు, ఇగో అటువంటి భక్తులను దేవుడే యోగీశ్వరులకు దూరము చేయును. అటువంటి భక్తులను దేవుడే యోగీశ్వరులకు దూరము చేయును. ఎవరైన యోగీశ్వరులు అంటే ఆనంద గురువు, ఆనంద ఆశ్రమము, విశ్వవిద్యాలయము అనేటువంటి గ్రంథములో కూడా మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏమని? గురువు ఎప్పుడైతే భూమి మీద ఉంటాడో, ఆయన ఎక్కడైతే బోధ చేస్తాడో ఆ ప్రదేశాన్ని విశ్వవిద్యాలయం అంటారు. అది ఎప్పటికి వర్తిస్తుందన్నమాట? గురువు ఉన్నప్పుడు. అప్పటికది ఆయన సహకారంతో ఉండి ఎప్పుడైతే ఆ జ్ఞానబోధ చేస్తున్నాడో, బయటికి ఆ ప్రబోధనం చేస్తున్నాడో అప్పటికది విశ్వవిద్యాలయం అవుతుంది, ప్రబోధాశ్రమం అవుతుంది. అంటే ప్రబోధం ఆయన బయటికి చెప్తున్నాడు కాబట్టి, ధర్మాలను బయటికి బయలుపరుస్తున్నాడు కాబట్టి. అర్థమైందా? ఆనంద గురువు ఉన్నప్పుడు ఏమవుతుంది? అది ఆనంద ఆశ్రమం అవుతుంది. ఆనంద గురువు లేనప్పుడు ఆశ్రమం అవుతుంది, ఆనందాశ్రమం కాదు. ఆనంద గురువు ఉన్నప్పుడు ఆనందాశ్రమం అవుతుంది. అవునా కదా? అదేవిధంగా ఆయన ఏం చెప్పారు గ్రంథంలో, గురువు ఎప్పుడైతే ఉండి ఆయన బోధ చేస్తున్నాడో అప్పటికది విశ్వవిద్యాలయం అవుతుంది అని మనకు క్లియర్గా గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏం చెప్పారు ఇక్కడ, గురువు ఉన్నప్పుడు గురువునే మోసం చేసి
అంటే గురువునే మోసం చేసి మనం గురువు అంతటోళం కావాలని ఎవడైతే అటువంటి బుద్ధి లోపల పుడుతుందో, గురువునే మోసం చేయొచ్చు అని అనుకుంటాడో, అటువంటి భక్తులను దేవుడే యోగీశ్వరుల వద్ద నుంచి దూరం చేస్తాడు. ఇదే విషయమై, వేరే విషయంగా కాదు ఆయన చెప్పింది, మీరు అనుకుంటున్నట్టు కాదు, ఇదే విషయమై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన మాటలలో ఇలా అంటున్నారు: ఆనందాశ్రమమునకు దూరముగా ఉన్నవాన్ని తలచనే వద్దు. దేనికి? ఆనందాశ్రమమునకు దూరముగా ఉన్నవారిని తలచనే వద్దు. నిశ్చయము నిజము తథ్యము మహాకుటిలుడు పాపమెల్ల వాడిని పట్టుకుని వేలాడుచుండెను. ఆనందాశ్రమానికి దూరముగా ఉన్న వాటి వారిని తలచనే వద్దు అని చెప్పినటువంటి వాక్యము ఎప్పుడు చెప్పినారు? ఇది గురువు ఉన్నప్పుడు ఎవరైతే గురువునే మోసం చేయొచ్చు అని అనుకుంటాడో అటువంటి వాని గురించే, అటువంటి భక్తులను దేవుడే దూరం చేస్తాడు. ఇదే విషయమై వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఈ మాట చెప్పినాడు. ఎవరి గురించి చెప్పినాడు? గురువు ఉన్నప్పుడు గురువుని ఎవరైతే మోసం చేయొచ్చని, గురువు మీదే చెడు బుద్ధులు పుట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు, అటువంటి బుద్ధి పుడుతుందో అటువంటి వారి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అటువంటి వాడు ఆయన చెప్పే జ్ఞానానికి దూరం అవుతాడు కాబట్టి ఆనందాశ్రమానికి దూరమైనట్లే, అంటే గురువుకు దూరమైనట్లే లెక్క. అదే విషయమే ఇక్కడ చెప్పడం జరిగింది. అర్థమైందా? మరి ఇక్కడ ఉన్నది ఒకటైతే, ఆయన చెప్పినటువంటి సందర్భం ఒకటైతే, దీన్ని రకరకాలుగా వాడుకునే వాళ్ళు ఇప్పుడు దండి ఉన్నారు. ఈ మనుషుల ఉద్దేశాలకు తగ్గట్టుగా ఈ జ్ఞానాన్ని కూడా వాడుకోవడం వీళ్ళకి పరిపాటి అయిపోయింది ఈ మధ్య. సరేనా? ఏది ఏమైనా ముఖ్యంగా మీరు జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్వామివారు కాలమైన తర్వాత, ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్ ఇది, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వినండి. స్వామివారు కాలమైన తర్వాత ఆ మాయ అనేది చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ జ్ఞానం మాకు తెలుసు అనేటువంటి జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకు అంత డేంజర్ జోన్లో ఉండాలని మేము చెప్పాల్సి వస్తూ ఉందనంటే, ఇక్కడ స్వామివారు 6వ అధర్మము అని ఒక ప్రసంగం స్వామివారి కాలం అయ్యేదానికి ముందు చెబుతూ, ఎప్పుడు చెప్పారు అది? స్వామివారి కాలం అయ్యేదానికి ముందు చెప్పారు. ఒక 3 నెలల ముందు, 4 నెలల ముందు. ఈ 6వ అధర్మం అనేది ఇప్పుడే పుట్టింది అని కూడా చెప్పారు. ఇప్పుడే పుట్టింది. ఏమిటి 6వ అధర్మం అంటే? జ్ఞానానికి వ్యతిరేకంగా చేసేటువంటి పనులు, జ్ఞానానికి విరుద్ధమైనటువంటి బోధలు, ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు, ధర్మ విరుద్ధమైనటువంటి బోధలు, అంటే ఓవరాల్గా జ్ఞాన వ్యతిరేకత అనేది 6వ అధర్మము. ఇది ఇప్పుడే పుట్టింది అని ఆయన చెబుతూ, దానికి ఉదాహరణగా ఆయన ఏం చెప్పారు? బయట ఏదైతే జ్ఞానానికి అడ్డుపడే వాళ్ళు ఉన్నారో, గ్రంథాలు ప్రచారం చేస్తుంటే అడ్డుపడుతున్నారని చెప్పని వాళ్ళ మీద దాన్ని తోసేయడం జరిగింది. మరి ఆయన చెప్పిన దాంట్లో సారాంశం లోతు ఇంకా ఏమైనా ఉందా అని గ్రహిస్తే, మరి ఈ విధంగా గ్రంథాలను అడ్డుకున్నటువంటి వాళ్ళు 20 సంవత్సరాల క్రితం కూడా ఉన్నారు. ఆయన మీటింగ్ చెప్పినప్పటికీ 20 సంవత్సరాల ముందు, 25 సంవత్సరాల ముందు కూడా ఈ విధంగా గ్రంథాలని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈయన ఇప్పుడే పుట్టిందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని గమనిస్తే, మళ్ళీ మనం గ్రంథం లేకపోయినప్పుడు ధర్మము అధర్మం అనేటువంటి గ్రంథంలో దీనికి సంబంధించిన సమాచారం క్లియర్గా ఉంది. ఏముంది? జ్ఞాన వ్యతిరేకత అంటే 6వ అధర్మము అనేసరికి ఏమొచ్చింది ఇక్కడ? ధర్మ వ్యతిరేకమైనటువంటి కార్యములు, ధర్మ వ్యతిరేకమైనటువంటి బోధలు. సరే, దీని గురించి మనం గ్రంథంలో ఏం చెప్పారు అనేది మనం చూస్తే, మరి ఎందుకు ఈ విధంగా డేంజర్ జోన్లో ఉండారు? ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దేవుని జ్ఞానం దగ్గర జాగ్రత్తగా ఉండండి అని స్వామివారు హెచ్చరిక చేసిన దాన్ని మనం మర్చిపోయి ప్రవర్తించకూడదు. ఈ రోజున గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా మసులుకోవాలని ఎందుకు చెప్తున్నాము అంటే, గ్రంథంలో ఏం చెప్పారు దీని గురించి అని చూస్తే, దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే అది మహాపాపం అవుతుందంట. దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా చేస్తే ఏదైనా సరే అది మహా పాపం అవుతుంది. మనుషులకు వ్యతిరేకంగా కాదు. అర్థమైందా?
మనుషులకు వ్యతిరేకంగా చేస్తే జ్ఞానానికి వ్యతిరేకంగా అని పేరు పెడతారు వీళ్ళు. కానీ జ్ఞానం అనేది గురువు చెప్పినటువంటిది జ్ఞానం అవుతుంది. మనుషులు చెప్పేటువంటి మాటలు అన్నీ కూడా జ్ఞానం అనేదానికి లేదు. గురువు ఏం చెప్పినాడో అది చెప్పుకుంటేనే అప్పుడు జ్ఞానం అవుతుంది. దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే అది మహా పాపం అవుతుంది. దేవుని ధర్మము కానిది అధర్మం అయితే దేవుని జ్ఞానమునకు ధర్మమునకు వ్యతిరేకమైనది. అక్కడ ఏం చెప్పారు? ఆరో అధర్మం అంటే జ్ఞాన వ్యతిరేకత అని చెప్పారు కదా. మరి ఇక్కడ ఏం చెప్పారు? దేవుని జ్ఞానమునకు ధర్మమునకు వ్యతిరేకమైనది ఏమవుతుంది? ధర్మశత్రువు. ధర్మశత్రువులు. దేవుడు చెప్పిన అధర్మముల వల్ల ఏమొస్తుంది? ధర్మం ఆచరిస్తే ఏమొస్తుంది? ధర్మం ఆచరిస్తే మోక్ష ముక్తి వస్తుంది. అలాగే అధర్మాలు ఆచరిస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఏవైతే 4 అధర్మాలు అని చెప్పినారో భగవద్గీతలో వాటిని ఆచరించడం వల్ల ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. కానీ ఇక్కడ చెప్పినటువంటి 6వ అధర్మం ఉంది, దీనివల్ల ఏమొస్తుంది? భయంకరమైన పాపం వస్తుంది. కొన్ని లక్షల సంవత్సరాల పాటు నిత్య నరకం అనుభవించాల్సి వస్తుంది. అర్థమైందా? నిత్య నరకము అని చెప్పినారు ఆయన. అందువల్ల కొన్ని లక్షల సంవత్సరాల పాటు అంటే కొన్ని 2 యుగములు అంటే లెక్కేసుకోండి. అందువల్ల దేవుడు చెప్పినటువంటి అధర్మాల వల్ల పుణ్యం వస్తుంది, ధర్మం వల్లనేమో ముక్తి వస్తుంది. అధర్మం వల్ల పుణ్యము, ధర్మం వల్ల ముక్తి వస్తే ధర్మము అధర్మము కాక ధర్మ విరుద్ధమైన కార్యము వలన అంటే ధర్మ శత్రువు వలన వచ్చేటువంటి పాపము చాలా భయంకరమైనది. అటువంటి పాపముల వలన భూమి మీద గ్రహములు భూతములు కూడా భయంకరమైన సంఘటనలను సృష్టిస్తాయంట. అర్థమైందా? అందువల్ల గ్రంథములలోని వాక్యాలని అంటే జ్ఞానాన్ని, దేవుని వాక్యాలను తప్పుగా అర్థము చేసుకుంటే అది దేవుని ధర్మమునకు జ్ఞానమునకు విరుద్ధమైనటువంటి భావమవుతుంది. అటువంటి భావములను ఇతరులకు బోధించుట వలన అదేమవుతుంది? ధర్మ విరుద్ధమైన ప్రచారమై మహాపాపమవుతుంది. అర్థమైందా? గ్రంథములో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని దానికి శాస్త్రబద్ధత ఉందా లేదా అనేది నువ్వు చూసుకోకుండా నీకు వచ్చినటువంటి ఉద్దేశాలనంతా నువ్వు జ్ఞానానికి రుద్ది నువ్వు బయటికి ఇతరులకు దాన్ని బోధ చేయడం వల్ల ఏమవుతుంది? ధర్మ విరుద్ధమైన కార్యము చేసినట్టు అవుతుంది. అప్పుడేమవుతుంది నీకు? 2 యుగాల శిక్ష అనేది అంటే అది కూడా కొన్ని లక్షల సంవత్సరాల పాటు నిత్య నరకం అనేటువంటి అంతటి భయంకరమైన పాపము వస్తూ ఉంది. అటువంటి పాపములకు శిక్షగా ఎన్నో భయంకరమైన సంఘటనలు అనేటివి కూడా జరుగుతాయి. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించిన అప్పుడు దేవునికి ఇతను వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల దేవుడు ఏమాత్రం వారి మొల ఆలకించడు. దేవుడు చెప్పిన 3 ధర్మములు 4 అధర్మములు కాక మిగతా వాటన్నింటిలో ఎన్నో రకములైన కర్మలకు కారణమైన పనులుండగా వాటిలో దేవుని జ్ఞానము వద్ద దైవ విరుద్ధ కార్యములు బోధలు ఉన్నవి అని అవే ధర్మశత్రువులని తెలియాలి. ఏముండయి 6వ ధర్మం దగ్గర? దైవ విరుద్ధ కార్యములు, దైవ విరుద్ధ బోధలు అంటే ధర్మ విరుద్ధ బోధలు, ధర్మ విరుద్ధ కార్యములు. ఇవన్నీ కూడా భయంకరమైన పాపం తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉండేటివే. ఈ విధంగా ధర్మములు అధర్మములు ధర్మ శత్రువులు అనే 3 రకములు అన్ని మతాల్లో కూడా ఈరోజు ఉన్నాయి. ఏ మతంలోని గ్రంథంనైనా సరే నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నువ్వు దాన్ని ఇతరులకు తప్పుగా బోధిస్తే అదేమవుతుంది? ధర్మ వ్యతిరేకమైనటువంటి బోధ అవుతుంది. అందువల్ల అన్ని మతముల వారు వారి దైవవాక్యములకు సరైన భావంలో ఉండాలో లేదో చూసుకోవడం మంచిది అని చెప్పని ఇక్కడ ఆయన హెచ్చరించడం జరిగింది. అందువల్ల గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది, ధర్మశాస్త్రంలోకెల్లా ముఖ్యమైనటువంటి ధర్మాలు అంటే ఆత్మను ఆరాధించడము, ఆత్మను ఇష్టమైన భావం కలిగి ఉండడము అని ఆ ముఖ్యమైన ధర్మాలు అనే గ్రంథంలో రాస్తే, మరి ఇంకో చోట ఆ ముఖ్యమైనటువంటి ధర్మాల దగ్గరే మాయ మిమ్మల్ని బోల్టా గోష్టిస్తుంది అనేటువంటి విషయం కూడా చెబితే అదే విధంగా బోల్టాబడి ఈ ధర్మాలని అధర్మాలుగా అంటే ధర్మ విరుద్ధంగా బోధ చేసేటటువంటి పరిస్థితి కూడా మనకు కనపడింది. అందువల్ల
ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ ఈ విధంగా బోధ చేసేవారు కానీ లేదా అందులో ఉన్నటువంటి జ్ఞానం ఏముందనేది చూడకోకుండా మనుషుల భావాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మనుషులు చెప్పినటువంటి పనులన్నింటినీ దేవుడి పని అనుకొని చేస్తూ దేవుని జ్ఞానానికి విరుద్ధంగా నడుచుకునేటువంటి పనులు కానీ ఈ రెండు కూడా ఏమవుతాయి? ధర్మ శత్రువులు అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? మీకు భయంకరమైన పాపం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈరోజు జ్ఞానుల సమాజము అని మేము చెప్పుకునే వాళ్ళందరూ జ్ఞానులు కాదు, కానీ ఆ విధంగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా జ్ఞానులు అయినా కానప్పటికీ కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. జ్ఞానము దగ్గర జాగ్రత్త అని ఆయన చెప్పినటువంటి మాటను మరొకసారి గుర్తు చేసుకుని ఆయన దేవుని జ్ఞానాన్ని మాత్రమే మీరు ఆచరణ చేయండి, ఆ జ్ఞానమే మిమ్మల్ని రక్షిస్తుంది, జ్ఞానమే మిమ్మల్ని సరైన ముక్తికి చేరుస్తుందని చెప్పారు. కానీ మీరు విశ్వాసం నమ్మకం అనేది పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదని ఆయన పదే పదే చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని గట్టిగా పెట్టుకుని ఉన్నారు. ఆయన ఎంతటో అడుగుతున్నా చెప్పుకోవడంలోనే సరిపోతా ఉంది, కానీ మీరు ఆయన జ్ఞానం ఏం చెప్పారనేది మాత్రం ఎవరు చూడట్లేదు. అందువల్ల మీరు మోసపోయి 2 యుగాల పర్యంతరము శిక్షను మూటగట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి అని చెప్పని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి జ్ఞాన విషయాలు తండ్రి మీకు అర్థమయ్యేటట్టుగా చేయాలి అంటే ఎవరు? ఆ తండ్రి ఆత్మ, దేవుడు. ఆ దేవుడు మీకు అర్థమయ్యేటట్టుగా చేయాలి ప్రతి ఒక్కరికి అని చెప్పని మేము ఆయన్ని వేడుకుంటూ, ఇక్కడ చెప్పేటువంటి మమ్మల్ని చూడడం వల్ల ఏ ప్రయోజనము లేదు. మేము కేవలము గ్రంథములో స్వామివారు ఏం చెప్పారు, ఆయన ఉద్దేశాలు ఏముండాయి, ఆయన భావాలు ఏముండాయని దానికి వ్యతిరేకంగా మీరు నడుచుకోవద్దండి, ఆయన ఈ విధంగా చెప్పారని మీకు తెలియజేసే వాళ్ళమే తప్పితే, అంటే మేము చెప్పేది కూడా గురువు చెప్పినటువంటి విషయాలు మేము చెప్పేవాళ్ళని తప్పితే మాలో ఏ ప్రత్యేకత లేదు. మీరు మమ్మల్ని చూసి మమ్మల్ని గొప్పడు అనుకున్నా మీకు తిప్పలే, లేదు మమ్మల్ని మా మీద అసూయపడినా మీకు తిప్పలే, 2 రకాలుగా తిప్పలే. అందువల్ల కేవలం జ్ఞానం మీద మాత్రమే దృష్టి పెట్టండి, అది కూడా గుడ్డిగా నమ్మొద్దండి. ఈ గ్రంథంలో ఆయన చెప్పిందా కాదని మీరు సరి చూసుకొని విచక్షణతో యోచన చేసుకొని నమ్మండి. సరేనా? ఇంతటితో సెలవు తీసుకుందాం. నమస్కారం.